హాయ్ అండి, సుధా అమర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఒకే రకమైన పిండితో 2 ఐటమ్స్ చేసి చూపిస్తానండి. మీకు మార్నింగ్ టిఫిన్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకొని తినొచ్చండి. అవి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. ఇలా ఒక్కసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దలు కూడా ఇష్టపడతారండి వీటికి కావలసిన పదార్థాలు: బియ్యము, మినప్పప్పు, అటుకులు, పల్లీలు, పుట్నాలు, పెసరపప్పు, నూనె, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, చింతపండు, పాలకూర, ఉప్పు, ఉల్లిగడ్డ, పోపు దినుసులండి, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు, జీలకర్ర, వెల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం బెల్లము, అలాగే కొంచెం అల్లము. ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదండి. పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే ఇలా స్నాక్ లాగా పెట్టండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కనియండి. వేడెక్కినాక కప్పు పల్లీలు తీసుకున్నాను. మన చట్నీకి తగ్గట్టు తీసుకోండి. ఇలా కొంచెంసేపు వేయించుకోండి, అవి పచ్చి వాసన అనేది పోయే వరకు. ఇప్పుడు ఇవి వేగినాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో ఒక 1/2 కప్ అండి, ముందుగా తీసుకున్న కప్పుతోని 1/2 కప్పు పుట్నాలు తీసుకున్నాను. ఇవి కూడా ఒక్క సెకండ్ అట్లా వేయించుకుందామండి. ఇలా వేయించుకోండి. ఇవి కూడా వేగిపోయినాయి, పక్కకు పెట్టుకుందాం. ఇవి కూడా ఇది పెసరపప్పు అండి. ఇది 1/2 కప్పు తీసుకున్నాను. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోండి. ఇది కూడా వేగిపోయింది. తీసి ఇది కూడా పక్కకు పెట్టేసుకుందామండి. ఇది కూడా వేగిపోయి ఇవి చూడండి, ఇలా రంగు మారాలి. ఇలా అయినప్పుడు మనం తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇదే కడాయిలో 1 స్పూను నూనె వేసుకోండి. ఈ నూనె కొంచెం వేడెక్కినాక ముందుగా తీసుకున్నానండి నేను 8 మిర్చీలు. ఇవి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే మిర్చి ఒక్కసారే పేలుతాయండి. ఇలా వేయించుకోండి. కొంచెం ఇవి మిర్చీలు మగ్గాలండి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇందులోకి ఒక 3 ముక్కలు అల్లం వేసుకుంటున్నానండి. వేసుకొని ఇవి వేయించుకోండి. ఇట్లా దోరగా వేగాలండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇవి తీసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూను నూనె వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కనియండి. నూనె వేడెక్కిందండి. ఇందులోకి నేను ముందుగానే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నా, అది ఇందులో వేసుకున్నా. ఇందులోకి కొంచెం చింతపండు అండి, మన రుచికి సరిపోయేంత చింతపండు వేసుకొని ఇవి కాసేపు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టుకుంటే ఇవి మెత్తబడిపోతాయి. ఇప్పుడు చూద్దామండి. ఇలా మూత తీసేసుకొని చూడండి, ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి. కొంచెం మెత్తబడాలండి. కాసేపు ఇలా కలుపుకుందాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. తొందరగా మెత్తబడతాయండి మూత పెడితే. మిరపకాయలు, ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇది ముక్కలుగా కోసుకొని ఆ టమాటాలలో వేసేసుకుందాము. ముందుగానే వేయొద్దండి ఎప్పుడు కానీ ఉల్లిగడ్డ, ఇప్పుడే వేసుకోండి. బాగా టేస్ట్ ఉంటుందండి ఇట్లా వేసుకుంటే. చిన్న ఉల్లిగడ్డనండి, టమాటా ఉడికినాకనే వేసుకోండి. ఇలా కాసేపు మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూద్దామండి. ఇలా తీసుకొని చూడండి, ముక్క ఉడికిపోయింది. దీన్ని ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం. కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు, పుట్నాలు, పెసరపప్పు, ఇందులోకి ఫస్ట్ పెసరపప్పు వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇది కొంచెం బరకగా కొట్టుకోండి. ఇలా కావాలి.
ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించుకున్న పుట్నాలను వేసేసుకుందాం. పల్లీలు కూడా వేసేసుకోండి. ఇందులోకి ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోండి. తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇగో ఇలా పట్టుకోండి. ఇందులోకి ముందుగా మనం వేయించుకున్న టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మిరపకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఇందులో మనం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి మిక్సీ కొట్టుకుందాం. చూడండి ఇలా ఉంది. బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పెసరపప్పు వేసుకున్నాం కదా, అది మెత్తగా కాదండి, పలుకులు పలుకులు ఉంటుంది. అది మనం తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇక ఇందులోకి మీరు ఇంకా వాటర్ కూడా కలుపుకోవచ్చండి. పక్కకు పెట్టేసుకుందామండి. ఇలా ఇప్పుడు తాలింపు కోసం పెట్టుకుందామండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూను నూనె వేసుకొని ఇది వేడైనాక తాలింపు గింజలు వేసుకుందామండి. ఇప్పుడు నూనె వేడైంది. ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకుంటానండి. ఇవి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు అండి, 3 కలిపి వేసుకుంటున్నా. తర్వాత ఇందులోకి నేను ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని వేయించుకుందాం. దీంట్లోకి కొంచెం పసుపు, ఓ చిటికెడంతా ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పచ్చడిలో వేసుకుందాము. ఇప్పుడు చూడండి ఈ పచ్చడిలోకి వేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను చేయబోయేది పునుగులు చేసుకుందాం మనం. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు నేను పునుగుల కోసము ఒక క్యారెట్ తీసుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే కొంచెం కొత్తిమీరాకు, కరివేపాకు, ఇవి పాలకూర ఆకులండి. ఇలా కట్టర్లో కట్ చేసుకోవాలి పాలకూరను, పచ్చిమిర్చిని. అదే కడాయిలో ఇప్పుడు మనం తురుముకున్న క్యారెటు, పాలకూర, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. కొంచెం వాటి పచ్చిదనం అనేది పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కదండి, ఇలా ఇంట్లో చేసుకొని తింటే మంచిదండి. చూడండి ఇది పాలకూర నుండి ఇలా కట్ చేసుకున్నాను. ఇది కూడా వేసుకొని మంచిగా మనం దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. కింద మాడనీయకండి, అది స్మెల్ వస్తుంది మాడితే. ఇలాగే కలుపుకుంటూ ఉండండి. ఒక 2 నిమిషాలు మగ్గే వరకు కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది. దీంట్లో నూనె గిట్లా వేయనవసరం లేదండి, అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు ఇది దోశ పిండి అండి. మనం ఒక గ్లాసు పప్పుకి నేను ఒక 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నా. అలాగే 1/2 గ్లాసు అటుకులండి తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని రుబ్బి పెట్టుకున్నా. ఇందులోకి 1 స్పూను ఉప్పు వేసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న క్యారెట్, ఉల్లిగడ్డ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులోకి వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోకి పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. మొత్తం కలిసిపోవాలండి మనం వేసుకున్న పదార్థాలన్నీ ఇందులోకి. ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక కడాయి పెట్టుకుందాం. ఇవి డీప్ ఫ్రై కోసం అండి మనం పెట్టుకున్నది. ఇందులో పునుగులు వేయించడానికి సరిపడ్డ నూనె పోసుకోండి మీరు. ఈ నూనెలో పునుగులు మునగాలండి. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇందులోకి మనం చిన్న చిన్నగా ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని వేసుకుందాం ఇట్లా. ఇది హైలో పెట్టకండి, స్టవ్ మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుంటేనే మనకు లోపల ఉడుకుతుందండి. హైలో పెడితే బయట మాడిపోతుంది, లోపల ఉడకది. ఇలా వేసుకోండి. వేసుకొని కాసేపు దానిక కలపకండి, అవే కాలి పైకి లేస్తాయండి.
చూడండి అలా వస్తే పైకి. ఇప్పుడు మనం కలిపేసుకుందాం ఇలా. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు ఇవి అయిపోయినాయండి. చూడండి కలర్ బాగా వచ్చింది కదా. ఇవి తీసి పక్కకు పెట్టుకుందాం మనం. చూడండి వాటి రంగు ఎలా ఉందో, తింటుంటే తినాలనిపిస్తుందండి. ఇవి పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇలా చేసి పెట్టండి. ఇలా కలుపుకుంటూ ఉండండి, మంచి రంగు వస్తుంది. ఇప్పుడు ఇవి అయిపోయినాయి, పక్కకు పెట్టేసుకుందాము. ఇలాగే మనకు కావాల్సినవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. మీరు చేతితోనన్నా వేసుకోండి, లేదా ఇలా చిన్న గరిట ఉంటే గరిటతోనన్నా వేసుకోండి, మీ ఇష్టం అండి అది. నేను మీకు 2 పద్ధతులలో చూపించాను. ఇవి చూడండి నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఇది ఇలా మెత్తగా ఎంత బాగుంది చూడు, దూదిలాగా ఉంటుందండి. బయటనేమో కరకరలాడుతుంది, లోపలనేమో దూదిలాగా మెత్తగా ఉంటుందండి. మనం పాలకూర వేసినట్టు తెలియదండి. ఇందులో మంచి టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు అన్నీ ఒకసారి ఇలా తీసేసుకుందామండి. తీసుకొని మనం ఇవి పక్కకు పెట్టుకుందాము. మీకు ఇంకో పద్ధతిలో చూపిస్తా అన్నా కదా, ఇప్పుడు ఇంకో పద్ధతిలో చూపిస్తానండి మీకు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ కొంచెం వేడెక్కినాక మనం ఇప్పుడు ఈ ప్యాన్ వేడెక్కిందండి. ముందుగా మనకు వేడి నూనె ఉంది కదా కడాయిలో, ఆ నూనె కొంచెం ఇలా స్పూన్తో తీసుకొని దీనికంతా రఫ్ చేయండి. చేసినాక ఇప్పుడు ఈ పిండిని మనం ఊతప్పంలాగా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూడా కరకర ఆడుతుంటుందంటే తింటుంటే. ఇది ఇలా వేసుకోండి. వేసుకొని మనం ఒక్కసారి మూత పెట్టేసుకుందాం దీనిపైన. ఇది హైలో పెట్టకండి, సిమ్ముల్ని పెట్టుకోండి. ఆవిరి మీదనే ఉడికించుకోవాలండి. ఇలా ఒక్కసారి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. ఆవిర్ల మీదనే మంచిగా మనకి ఉడికిపోతుందండి. ఇది చూడండి కాలిపోయింది, ఎలా లేచి వస్తుందో చూడండి. ఇట్లా అనుకుంటుంటే లేచి వస్తుంది. ఇప్పుడు వెనుక సైడ్ చూడండి ఎంత బాగుంటుందో కలరు. చూసారా ఈ కలర్ ఎంత బాగుందో, గోల్డెన్ కలర్ లాగా సూపర్ ఉంది కదా. తింటుంటే కూడా బాగుంటుందండి. ఇలా మీకు కావాల్సినవన్నీ వేసుకోండి. ఇది తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఒక 2 డ్రాప్ల నూనె వేసుకొని ఇంకోటి పోసుకుందామండి. దీని మీద ఇలా కొత్తిమీర కూడా వేసుకొని తినొచ్చండి. ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు. ఇది ఒక్కటి తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. ఇలా మూత పెట్టేసుకుందాము. ఇది అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుందండి. బయట కొనుక్కొని తినకండి, ఇలా ఇంట్లో చేసుకొని తినండి. మనము ఇలా వడ్డించుకొని తినేస్తే ఆ టేస్టే వేరండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా పచ్చడి పెట్టుకొని, ఇది కరివేపాకు పౌడర్ అండి, ఇలా వేసుకొని తినచ్చు. ఇంకా మీరు కావాలంటే అల్లం చట్నీ కూడా వేసుకొని తినొచ్చండి. ఇది మన ఇంట్లో చేసుకొని మన పిల్లలకు పెట్టుకుంటే ఆ తృప్తే వేరు ఉంటుందండి. ఇలా చేసుకొని తినిపించండి పిల్లలకి. ఇవి ఊతప్పాలండి. ఇవి కూడా చాలా టేస్ట్గా మనం తింటుంటే కరకర ఆడుతూ బాగుంటాయండి. ఒక్కసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇంతేనండి పాలకూరతో ఊతప్పం. అలాగే పాలకూర పునుగులు రెడీ అయిపోయినాయి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.